పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వైసీపీ నాయకులు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పెద్దాపురం పట్టణంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం పనుల విషయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా జరగని పరిస్థితుల్లో తమ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కావాలని ఆరోపణలు చేయడం తగదన్నారు. 2014వ సంవత్సరంలో పూర్తి కాకుండా ఉండిపోయిన పనులను తిరిగి ప్రస్తుతం తన ప్రభుత్వమే పూర్తి చేస్తూ వస్తుందన్నారు. తెలుగుదేశం అధికారంలో ప్రారంభమైన పనులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలిపెట్టిందని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రజలు వారి అవసరాలు తెలిపిన వాటిని చేసుకుంటూ వెళుతున్నట్లు తెలిపారు. ఏదైనా పనులు అవసరమైతే చేయించుకోవాలే తప్ప అభివృద్ధి చేస్తూ ముందుకెళుతున్న తమపై ఆరోపణలు గుప్పించడం సరికాదన్నారు. ఒకవేళ ఎలాంటి ఆరోపణలు చేసినా తాము వెనుకకు తగ్గేది లేదన్నారు. కాగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారి సహాయాలను అందిస్తున్నారంటే తాము చేపట్టే అభివృద్ధిపై వారికున్న నమ్మకాన్ని చూడొచ్చన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, నూని రామారావు మరియు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కోరిది ఏంటంటే మా కాపురికి ఎదురు చేయండి, కాపులందరూ కూడా మనకు వస్తారని చెప్పి బీసీలో చేస్తారని చెప్పి మేము అందరూ నాయకత్వం అయింది. నేను ముందుకెళ్ళాం కూడా పాదయాత్ర చేసినప్పుడు పిఠాపురం వచ్చేటికి బీసీకి ఇస్తానని చెప్పాడు. ఆయన అన్నమాట ప్రకారం కమిషన్ వేసాడు, కేబినెట్ లో పెట్టాడు, అసెంబ్లీలో పెట్టాడు, తీర్మానం చేసి ఇచ్చాడు. ముద్రగడ పద్మ గారు కూడా చాలా గొడవలు చేశాడు. దాని అదే కౌంటర్ చేసుకొచ్చాం, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. కార్పొరేషన్ లో కూడా విదేశీ విద్యకి 3 మంది ఉంటాం. హ్యాపీగా మండపాలు కట్టాలని కళ్యాణ మండపం కంటే ఆ కళ్యాణ మండపం ఇప్పుడు ఆగిపోతే అన్ని కూడా పూర్తి చేస్తాను. అన్ని కార్యక్రమాలు కాపుదారు చేసాం. స్వార్థంతో ఎలా ఈ కాపు నాయకులు వచ్చికున్న నాయకులు ఆ రోజు పిఠాపురం జగ్గంపేటకు వచ్చి నేను కాపులు రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాను. అలాంటివన్నీ భుజాన్ని వేసుకెళ్ళి అలాంటి వాళ్ళు భుజాన్ని వేసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను చేయని వాళ్ళు భుజాన్ని వేసుకెళ్ళారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఓడే దారి ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. దానికి తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సామాజిక వర్గాన్ని ఆయన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్ అయినా మా పొత్తులో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇవన్నీ కూడా మూడు పార్టీలు కలిసి వీళ్ళు ఊడజేరు. జగన్ పార్టీ ఊడజేరు. అంతేకాదు జగన్ పార్టీ ఊడజేయం రేపొద్దున పార్టీ మరి పోతుందని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేయడానికి కూడా ఆలోచన పెట్టింది. మరి నాయకులు అందరూ కూడా అంబటి రాంబాబు కానీ ఏదో చెప్తూ ఉంటాడు. అంబటి రాంబాబు గారు ఆయన పాదయాత్ర చేస్తాడు, చేయమని పాదయాత్ర. నాయకులు అందరూ కూడా అవుట్డేట్ నాయకులు రోజు మైకెట్టుకుని వాయిస్తారు. నేను చెప్పాం, మేము ఉన్నది చెప్తాం, జరిగింది చెప్తాం, చేయవలసింది చేస్తాం. చేత కాపు నాయకులకి జరిగింది చంద్రబాబు పరిపాలన జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు నొప్పిస్తాం. మళ్ళీ మనకు కావాల్సిన కార్పొరేట్ నుంచి ఏదో లోన్ కానీ కార్పొరేట్ కానీ బిల్డింగ్ అని కూడా మేము అడిగి మళ్ళీ మేము చేస్తామని చెప్పి మేము వదిలిపెట్టలేదు. ఎంక్వైరీ చేసాం. లేదా ఒక వ్యక్తికి జరిగిపోతే మొత్తం కార్పొరేటర్కే జరిగిపోయిన లెక్కేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సమాజంలో ఉన్న మెజారిటీ వర్గాలకి న్యాయం జరిగినది కావాలి. కార్పొరేటర్లందరికీ కూడా కావాల్సింది రిజర్వేషన్ అడిగారు, విదేశీ విద్య అడిగారు, కళ్యాణ మండపాలు అడుగుతున్నారు, లోన్లు అడుగుతున్నారు. ఈ 4 ఇస్తే కాబరికి ఉపయోగపడుతుంది. అవి ఇచ్చేలాగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా ఎమ్మెల్యేదని మాట ఉన్నాయని చెప్తున్నా. అది చెప్తున్నాను. ఓ ఆర్థిక పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా అప్పు చేసిపోయాడు. ప్రాబ్లం వచ్చింది. మేము ఇస్తాం కూడా భవిష్యత్తు కూడా ఇచ్చేగా తెలియదు. వాళ్ళు దారి లేవు. నేను వెళ్తే నిన్న వాళ్ళందరూ అడిగితే డ్రైనేజ్ ఒకటి రోడ్డు ప్రపోజల్ పెట్టాను. ఈ లేఅవుట్ కూడా మేము అలాగే కంచిపేట ఉన్నాం కనుక ఈ లేఅవుట్ అంతా కూడా అభివృద్ధి చేసే బాధ్యత